गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्थनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా గణ గణ గంటల్ల గణనాదా నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా పండ్లు తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా పండ్లు తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా తీరొక్క పూలతోటి గణనాదా నీకు పూజలే చేసినాము గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా అభిషేకం చేసినాము గణనాదా నీకు హారతులే ఇచ్చినాము గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా పల్ల కుడుములు గణనాదా నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా పల్ల కుడుములు గణనాదా నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా ఎలక పళ్ళు తెచ్చినాము గణనాదా నువ్వు అలకమాని ఆరగించు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా
గణనాదా నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాదా తెల్లారిపోతుంది గణనాదా నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాదా భక్తులంతా వచ్చినారు గణనాదా బారులు తీరి నిలిచినారు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా లంబోదరుడవు గణనాదా నువ్వు అంబా పుత్రుడవు గణనాదా లంబోదరుడవు గణనాదా నువ్వు అంబా పుత్రుడవు గణనాదా దేవాది దేవుడవు గణనాదా నువ్వు ఆది పూజ్యుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా విద్యా బుద్ధులిచ్చ గణనాదా నువ్వు సిద్ధి గణపతివి గణనాదా విద్యా బుద్ధులిచ్చే గణనాదా నువ్వు సిద్ధి గణపతివి గణనాదా విఘ్నాలు తొలగించే గణనాదా మా విఘ్నారాజు వయ గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు 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 గణనాదా जय गणपति जय 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 गणपति ओम 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 जय गणपति जय 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 गणपति జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ गणेश హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ गणेश లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా गणेश గం గణపతి गणेश గం గణపతి गणेश గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ गणेश హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ गणेश लंबोदर शिव सुताय लंबोदर निवेदय గణ గణన గణన గణ 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 గణన గణన నాడు కొంతమంది ఉల్లిపాయ తినరు కాబట్టి ఓన్లీ ఆలుగడ్డ కూరలు మాత్రమే ఉల్లిపాయ వేసారు అది గమనించుకోగలరు మా గణేష్ మహారాజ్ కమిటీ తరఫున కోరుకుంటున్నాము. ఇప్పుడు శ్రీనాయక్ గారు టీచరు వారు 77,716 రూపాయలు 77,777 రూపాయలు. శ్రీనివాస నాయక్ గారు రూపాయలు. జవహర్ అన్న చూడండి ఒకసారి 77,779 రూపాయలు శ్రీనివాస నాయక్ గారు. मुदा
मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं नमामि तं विनायकम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं मनस्कृतां नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् सगरि सा सगम गम पा मपनि द पा मपनि पनि सा समगरि सगरि सरि सरि द पनि सरि सारि रि सदा नि पा म गम पा अम्म చేసెను నలుగు బొమ్మ అయ్య చేతల తెగినదమ్మ బ్రహ్మరాతను ఇక నుదుట తిరగరాసి జన్మ ఎత్తే గజము శిరము తోటి తలను ఎత్తే గుణము గణము జనము జగము కొలువ ప్రథమ వినుత వేలు పయ్యే వరములడగ క్షణమే తరలి వచ్చే జనన 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 జన జన ధీం తదుము కుదక ధీం నాకృతిట తోం నాట్య గణపయ్య తాం ధితం తైత తైతిరకతం ధీం తదుము కుదక ప్రణవనాదం ఓంకారంలా ప్రసన్నవదనములే ప్రతివేళ అంకుశముని చూపులా ఏకదంతముని గోలీల వ్యాస భారత కలముల తల్లిదండ్రుల చరణ విజయనగర్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మహా అన్నప్రసాద కార్యక్రమంలో సుమారుగా 3000 మంది పైగా అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి అందరూ మంచి కలిసిమెలిసి ఉండాలని, రైతులకు పంటలు మంచిగా పండాలని, అదేవిధంగా పిల్లలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతోటి అందరూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కాలనీ వాసులు అందరం కూడా ఇక్కడ ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతోటి ఎంతో వైభవంగా స్వామివారిని పూజించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున 17వ వార్డులో కనివిని ఎరగని రీతిలో ఈరోజు మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడంలో సుమారు 3000 మంది పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు స్వామివారి శోభయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇదే సంవత్సరంలో ఈ విధంగా ఏదో చేసినామో వచ్చే సంవత్సరం కూడా అందరూ కూడా ఈ దేవుణ్ణి ఇదే విధంగా ఇక్కడ నిలుపుకొని మన కాలనీ అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీ 17వ వార్డు విద్యానగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కేతా శంకర్ నాయక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు మరియు 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లావరి రవినాయక్ గారు మరియు 5వ వార్డు కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు అందరూ ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది అన్నదానం స్వీకరించడం జరిగింది. ఈ 9 రోజులు మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కని విని ఎరగని రీతిలో 17వ వార్డులో చాలా కార్యక్రమాలు, పిల్లలకు గేమ్స్ మరియు మహిళలకు గేమ్స్. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళే అందరికీ వడ్డించడం జరిగింది. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ చాలా సహకరించినారు. వారందరికీ కూడా
ధన్యవాదాలు. ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ కాలనీలోనే ప్రతిసారి ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇది 12వ వార్షికోత్సవము. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ గణేష్ ఉత్సవాలను చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటాం. ఇదే రకంగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ స్వామివారి కృప లక్ష్మీ కటాక్షం వారిపై ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. వార్డులో 12వ వార్షికోత్సవం మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమము చాలా చక్కగా మహిళామణుల సహకారంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ 12వ వార్షికోత్సవానికి సహకరించిన చందాదారులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అడగగానే మాకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమానికి కిరాణా సామాన్ల దాత మన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ కేతావు సింగనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేము పిలవగానే మన పిచ్చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అన్నగారికి మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి మరియు మా 17వ వార్డు ప్రథమ పౌరుడు శ్రీ లావురి రవినాయక్ గారికి, అలాగే 18వ వార్డు కౌన్సిలర్ గారు శ్రీనివాస్ గారికి మరియు మా కాలనీ వాసులందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని 9 రోజులు చాలా అద్భుతంగా చాలా చక్కగా నిర్వహించారు. ఈ మహా అన్నదాన ప్రసరణ వితరణ కార్యక్రమంలో మహిళామణులు ప్రత్యేకంగా ఎల్లో శారీస్ యూనిఫామ్స్ ధరించి వారు 3000 మంది పైచిలుకు భక్తులకు మహా అన్నదాన ప్రసాదాన్ని అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 9 రోజులు కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా గణేష్ మహారాజ్ వారికి కుటుంబ సమేతంగా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పి మా కమిటీ పక్షాన కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేవుడి యొక్క కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి వారిని వేడుకుంటూ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ తదుపరి శోభాయాత్ర కార్యక్రమము మహా గణేష్ నిమజ్జన కార్యక్రమము నిర్వహించుకుంటాము. అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇటు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కమిటీ పక్షాన అందరికీ పేరు పేరున ప్రత్యేక మనవి చేస్తూ ముగిస్తున్నాను. 17వ వార్డు, 5వ వార్డు, 18వ వార్డు ప్రజలు అందరూ కూడా మా చక్కగా వాళ్ళు అందరూ వచ్చి మరి అన్న ప్రసాదాన్ని తీసుకుంటూ చాలా మంచిగుందని చెప్పేసి అందరూ కూడా చెప్పి ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళారు. తర్వాత ఇక్కడ ఉన్న ఒక్కల పేరు కాదు 2 పేరు కాదు కమిటీ సభ్యులు అందరికీ ఈ కమిటీ సభ్యులు 17వ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికీ మహిళలకు కమిటీ సభ్యులకు అందరికీ ఈ యొక్క గణేష్ మహారాజు కృప ఉండాలి. ముందు వాళ్ళ పిల్ల జల్లలంతా చక్కగా ఉండాలి. వాళ్ళకు ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 12వ వార్షికోత్సవ విద్యానగర్ గణేష్ ఉత్సవ మండలి తరపున అందరికీ శుభాకాంక్షలు. గత 9 రోజులుగా ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ చాలా విజయవంతంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ 9 నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వినాయకుడిని కొలుచుకోవడం జరిగింది. ఈ 9 రోజులు మహిళలు కానీ మా కాలనీవాసులు కానీ ప్రతిరోజు ఇక్కడ వచ్చి దేవుని పూజలు చేస్తూ చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అలాగే నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి కుల మత లింగ వర్ణ భేదాలు లేకుండా పేద భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. అదే విధంగా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని పూజించడం జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. అందరికీ ఈ గణేష్ చతుర్థి అంటేనే ఐక్యమత్యానికి సమన్వయానికి కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ.
అలాగనే జరిగింది ఇక్కడ. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడాలనే హితంతో మేము మట్టి వినాయకుని పెట్టుకొని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇదే ముందు ముందు కూడా ప్లాస్టిక్ రహిత ఉత్సవాలు జరగాలని కోరుకుంటూ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ మిర్యాలగూడ మండలం 17వ వార్డు భాగంగా మా విద్యానగరి కాలనీలో గత 12వ సంవత్సరం నుంచి మా విద్యానగరి కాలనీలో గత 9 రోజుల నుంచి ఈ మట్టి విగ్రహాన్ని గత 12 సంవత్సరాల నుంచి మేము మట్టి విగ్రహాన్ని నిర్వహిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ కోసము మేము మా విద్యానగరి కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే మా పెద్దలు ఉంటారో వాళ్ళ సహకారంతో గత మేము 9 రోజుల నుంచి ఆటపాటలతో కానీ ఐక్యమత్యంతో కానీ కులమత అతీతంగా అందరూ కలిసిమెలిసి మేము ఈ ప్రోగ్రాంని విజయవంతంగా చేయడం జరిగింది. 17వ వార్డు విద్యానగర్ కాలనీ వాసులందరూ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ఇప్పుడు 12వ వార్షికోత్సవం జరుపుకున్నాము ఈరోజు. అదేవిధంగా 12 వార్షికోత్సవాల్లో చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా పర్యావరణ హితంగా మనకి ఇక్కడ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవటం, ఈ 9 రోజులు ఎంతో చక్కగా పూజలు చేసుకోవటం, అదేవిధంగా మహిళలకి అదేవిధంగా పిల్లలకు కూడా గేమ్స్ ఆటల పోటీలు నిర్వహించడం, వారి బహుమతులు ఇచ్చుకోవటం, అదేవిధంగా అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనటం అనేది ఇక్కడ చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మనము ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాలు చూసినట్లయితే నిన్న ఆదివారం మన వార్డులో 2 చోట్ల జరిగాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 17వ వార్డులో మనం ఇక్కడ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ దాదాపు 2500 నుంచి 3000 మంది పాల్గొన్నారు. మహిళలు కూడా చక్కగా వాళ్ళ యొక్క సర్వీస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన డీజీసీ అధ్యక్షులైనటువంటి శంకర్ నాయక్ గారు, అదేవిధంగా మన 17వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి లవరి రవినాయక్ గారు కూడా ఇచ్చేసి ఒక అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లలు అనేది చూస్తున్నామండి. మేము ఇక్కడ పిల్లలు మాత్రం ఇక్కడ చాలా చక్కగా యాక్టివ్గా పాల్గొని చాలా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ మనం పిల్లలు చాలా యాక్టివ్గా పాల్గొని వాళ్ళ ఆటపాటలు కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, చాలా చక్కగా యాక్టివ్గా పాల్గొని మనకు అదృష్టం ఏంటంటే ఈ 3 రోజుల సెలవులు కలిసి వచ్చినాయి. మనకి పిల్లలు కూడా యాక్టివ్గా పాల్గొనడం, రాత్రి అయితే 1 గంట దాకా చాలా చక్కగా గేమ్స్ నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి ఎంతో చక్కగా చేసుకున్న పండుగ వాతావరణం ఇది. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో, అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టు గొప్ప విషయం ఏంటంటే మనకి లడ్డుపాటు జరిగిందండి ఈరోజు ఇక్కడ మనకి. తర్వాత అదేవిధంగా పట్టు వస్త్రాలు అయితే మీ కలశం 3 కూడా మన హరిగారు గెలుచుకోవటం అనేది పాటలో చక్కగా గొప్ప విషయం అండి. ఇక్కడ 3 హ్యాట్రిక్ అతనే గెలుచుకోవటం అనేది జరిగింది. కాబట్టి చాలా సంతోషించదగినటువంటి విషయం. విజయవాడ పట్టణంలో 17వ వార్డు విద్యానగర్లో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. లేడీస్కు ముఖ్యంగా చాలా ఓపిక ఉన్నది, చాలా ధన్యవాదాలు వాళ్ళకి కూడా. ఇంత ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి ఇంత చక్కగా అన్నప్రసాదం చేయడం, ఇంతమందికి 2500 నుంచి 3000 మంది చాలా సంతోషం. మా వార్డులో ఇంత ఘనంగా జరుపుకోవడం మా కౌన్సిలర్ నేను నా తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంకా ముందు చాలా చక్కగా జరుపుకోవాలని, ఆటల పోటీలు మా సహకారాలు ఉంటుందని ఈ కమిటీ వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి కమిటీ చాలా చక్కగా గేమ్స్ పెట్టి మళ్ళీ ఈ కార్యక్రమానికి మట్టి విగ్రహం పెట్టడం, ఇది 5వ 6వ సారి పెట్టడం. మళ్ళీ నెక్స్ట్ సారి కూడా వార్డులో అందరికీ మట్టి విగ్రహాలు పెట్టాలని మేము కూడా అందరికీ అందజేయ సమాచారం అందిస్తాము. ఈ విద్యానగర్లో ఎన్ని విగ్రహాలు ఆ విగ్రహాలన్నీ కోరడం జరుగుతుంది. ఈసారి ముందే అనుకొని సహకరిస్తామని చెప్పి ఈ కమిటీ వారికి చాలా చక్కగా నడిపించేందుకు 17వ వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మన మిర్యాలగూడ పట్టణం 17వ వార్డు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాము. ఈ నవరాత్రుల ఉత్సవములలో ఎంతో ప్రతిరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ పాటలు కానీ ఆధ్యాత్మికంగా చాలా బాగా జరుపుకున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన పట్టణ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు విచ్చేశారు. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారు మన ఆహ్వానానికి మన్నించి వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి పాల్గొన్నారు. మా గణేష్ కమిటీ ఉత్సవ సభ్యులు అందరికీ పేరున
నమస్కారాలు, ధన్యవాదములు. 17వ వార్డు విద్యానగర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించుకుంటున్నాము. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా బాగా జరిగింది. అందరూ చిన్న పెద్ద అంతా ఆట పాటలతో రోజు 12-1 వరకు ఉంటున్నాము. ఈ ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది, విజయవంతంగా జరుగుతుంది.